irregular periods and unbearable pain. ఏం చేయమంటారు? 2 స్పూన్లు చాలు మీ సమస్యలు తొలగిపోవడానికి. లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు 2 స్పూన్లు. బ్యాటింగ్లో నిలకడ, షాట్లలో ఖచ్చితత్వం, క్రీజ్లో నిలిస్తే చక్కటి ఇన్నింగ్స్ను ఆడగలిగే నేర్పరితనం, ఇవన్నీ ఆ అమ్మాయి సొంతం. మిథాలీ రాజ్ తర్వాత జాతీయ సీనియర్ జట్టుకు ప్రాతినిధ్యం వహించే సత్తా తనలో ఉందని ఆట ద్వారా చాటి చెప్పుకుంటుంది టీనేజ్ సెన్సేషన్ గొంగడి త్రిష. తెలంగాణకు చెందిన 19 ఏళ్ల త్రిష మలేషియాలో ముగిసిన ఆసియా అండర్-19 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచేందుకు కీలక పాత్ర పోషించింది. అంతేకాకుండా ప్లేయర్ ఆఫ్ ద ఫైనల్తో పాటు ప్లేయర్ ఆఫ్ ద టోర్నీ అవార్డులు కూడా సొంతం చేసుకుంది. దీంతో త్రిష పేరు క్రికెట్ సర్కిల్లో మారుమోగిపోతోంది. ఇంతకీ ఎవరి త్రిష? ఆమె బ్యాక్గ్రౌండ్ ఏంటి? తెలంగాణకు చెందిన గొంగడి రామిరెడ్డి తన ఒక్కగాను ఒక్క బిడ్డ త్రిష. భద్రాచలంలో ఓ ఫిట్నెస్ ట్రైనర్గా పనిచేసే రామిరెడ్డి తన కుమార్తెను అంతర్జాతీయ క్రికెటర్గా చూడాలనుకున్నారు. అందుకు భద్రాచలంలో ఉంటే సరిపోదని గుర్తించిన వెంటనే 2013లో సికింద్రాబాద్లోని ఈస్ట్ మారేడుపల్లికి మకాం మార్చారు. క్రికెట్లో వానమాలు మొదలు అకాడమీలో శిక్షణ కోసం తన స్తోమతకు మించే ఖర్చు చేశారు. తండ్రి కష్టం చూసిన త్రిష ఆయన కళ్లలో ఆనందం నింపాలని నెట్స్లో తీవ్రంగా సాధన చేసేది. అలాగే క్రికెట్లో రాటుదేలింది. అయితే ఎన్నో ఆశలు పెట్టుకున్న WPL వేలం ఆ తండ్రిని కాస్త నిరాశపరిచింది. 2023 మెగా వేలంలో అన్సోల్డ్ క్రికెటర్గా మిగిలిపోయింది త్రిష. ఇక ఇటీవల జరిగిన మినీ వేలంలోనూ ఫ్రాంచైజీలు త్రిషను మరోసారి విస్మరించాయి. అయితే త్రిష నిలకడగా ఆడుతున్న తీరును బట్టి భవిష్యత్తులో ఆమెపై ఫ్రాంచైజీలు తప్పకుండా దృష్టి సారిస్తాయనడంలో సందేహం లేదని క్రికెట్ ఎక్స్పర్ట్స్ అభిప్రాయపడుతున్నారు. అసలు త్రిషను ఏ ఫ్రాంచైజీ తీసుకోకపోవడం క్రికెట్ లవర్స్ను కూడా షాక్కు గురిచేస్తోంది. ఇక హైదరాబాద్లోని సెయింట్ జాన్స్ క్రికెట్ అకాడమీలో క్రికెట్లో ఓనమాలు నేర్చుకున్న ఆమె అచిరకాలంలోనే పిన్న వయసులో తెలంగాణ రాష్ట్ర అండర్-19 జట్టు తరపున స్కూల్ గేమ్స్ సమైఖ్య పోటీల్లో కీలక బ్యాటింగ్ ఆల్రౌండర్గా రాణించింది. 2014-15 సీజన్లో హైదరాబాద్ అండర్-19 తరపున ఇంటర్ స్టేట్ టోర్నమెంటులో పాల్గొంది. అక్కడి నుండి హైదరాబాద్ సౌత్ జోన్ అండర్-19 జట్లలో రెగ్యులర్ ప్లేయర్గా మారిపోయింది. గత 2 ఏళ్లుగా భారత అండర్-19 జట్లో ఓపెనర్గా రాణిస్తోంది. టాప్ ఆర్డర్ బ్యాటర్ అయిన త్రిష లెగ్ స్పిన్ బౌలర్గా కూడా క్రమం తప్పకుండా బౌలింగ్ కూడా చేస్తూ ఉంటుంది. ఇక 2023లో అండర్-19 మహిళల T20 ప్రపంచ కప్ సాధించిన భారత జట్టులో సభ్యురాలిగా ఉన్న త్రిష ఆసియా అండర్-19 టోర్నీలో రాణించి క్రికెట్ ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. త్రిష ఇలానే ఆడాలని, హైదరాబాద్ నుంచి మరో మిథాలీ రాజ్ కావాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.